తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం రాబోతుందా? బీఆర్ఎస్లో విభేదాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్లపై కఠిన వ్యాఖ్యలు చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. సంవత్సరాలుగా పార్టీ వారసత్వాన్ని తన భవిష్యత్తు లక్ష్యంగా చూసిన కవితకు సొంత అన్న, మేనబావ అడ్డంకులుగా నిలుస్తున్నారని ఆమె అసంతృప్తిగా చెబుతున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ నేపథ్యంలో హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేయడంతో బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు మరింత బహిర్గతమయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే కవితపై వేటు వేయాలనే ఆలోచన పార్టీ లోపల చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో తనకు నాయకత్వం దక్కే అవకాశాలు తగ్గాయని గుర్తించిన కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులతో చర్చలు జరిపి పార్టీ పేరుపై కూడా స్పష్టత తెచ్చుకున్నారని చెబుతున్నారు. కవిత కొత్త పార్టీకి టీఆర్ఎస్ లేదా టీబీఆర్ఎస్ పేర్లను పరిశీలిస్తున్నారని ప్రచారం సాగుతోంది. గతంలో టీఆర్ఎస్ పేరుతోనే ప్రజలు విశ్వాసం చూపారని, బీఆర్ఎస్ గా మారిన తర్వాతే ఓటమి ఎదురైందని కవిత అనుచరులు వాదిస్తున్నారు. బీసీ వర్గాలకు దగ్గరగా నిలిచి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో టీబీఆర్ఎస్ అనే పేరు బలంగా వినిపిస్తోంది. బంజారాహిల్స్ లోని తన నివాసానికి సమీపంలో 3 అంతస్తుల భవనాన్ని పార్టీ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కవిత యోచిస్తున్నారని సమాచారం. పార్టీ పేరు ఖరారు కాగానే దసరా లేదా దీపావళి సమయంలో కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తండ్రి కేసీఆర్ తో మరొకసారి చర్చించాలన్న ఆలోచన కవితకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అపాయింట్మెంట్ దొరుకుతుందా అన్నది సందేహంగా మారింది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ కూడా కవితపై త్వరలో తుది నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.